హాయ్ అండి, బయోటిన్ లడ్డు చేసుకుందామని ఇవి గుమ్మడి గింజలు, జియా సీడ్స్, పొద్దుతిరుగుడు ఇత్తులు, ఇవి ఔషధ గింజలు, వాల్నట్స్, కర్బూజా గింజలు, బాదాము, నువ్వులు, పిస్తా, కాజు, ఎండు ద్రాక్ష, ఇది ఒక డబ్బా మొత్తము ఖజూరా. ఇవన్నీ కావాల్సినవి. ఈ ఖజూరాల ఈ సీడ్స్ అనేది తీసేసుకుందాం. ఇట్లా చెయ్యికి అంటుకోకుండా ఈజీగా ఇత్తనము బయటకు వచ్చేస్తుంది. చాక్ తోటి ఘాట్లు పెట్టుకోవడం వలన. ఇన్ని విత్తనాలు వచ్చినాయి నాకు. ఇగో ఎంత తెల్లగా వచ్చినాయి చూడు. ఇట్లా చాక్ తోటి కట్ చేసుకుంటే ఇట్లా వస్తాయి. ఇది నేను ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి. ఇగో పూసలు ఎట్లుంది చూడు. ఇగో ఇది ఒక టేబుల్ స్పూను వేసుకుంటున్నా. నెయ్యి వేడైంది కదా, ఇప్పుడు బాదం వేసుకుందాం. బాదం ఒక నిమిషం వేగింది. ఇప్పుడు కాజు వేసుకోవాలి. నెక్స్ట్ గుమ్మడి గింజలు, పిస్తా, తర్వాత పొద్దుతిరుగుడు సీడ్స్, నెక్స్ట్ వాల్నట్స్, నెక్స్ట్ కర్బూజా గింజలు, ఔషధ గింజలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించినాక నెక్స్ట్ నువ్వులు, ఇంకా నెక్స్ట్ తర్వాత ఇప్పుడు లేకుంటే తర్వాత ఇప్పుడైనా ఒకసారి తాగడం అయిపోయింది. జియా సీడ్స్ వేసుకోవాలి. జియా సీడ్స్, ఎండు ద్రాక్ష వేసుకున్నాం. ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు వేయించుకున్నాండి ఇట్లనే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఖజూరా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన కదా, అది వేడైంది కదా. ఇప్పుడు ఖజూరం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు చల్లగా వేసుకునే ఇవన్నీ ఇదే మిక్సీ పట్టుకుందాం. ఈ ఖజూరం పేస్ట్ మంచిగా వేగింది కదా నెయ్యిలో. ఇప్పుడు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి కూడా మిక్సీ పట్టుకుంది వేసేసుకుందాం. ఇప్పుడు ఖజూరం పేస్ట్లో ఈ పొడులన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు
ఎంచుకున్నాం. ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్యాన్ కింద పెట్టి కొంచెం చల్లగా అయినాక ఉండగట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం చెయ్యికి నెయ్యి తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి గిన్నెకు. ఇప్పుడు ఇంట్లో ఒక స్పూను టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇగో ఇదంతా తీసేసుకొని గోరువెచ్చగా ఉండగానే కట్టుకోవాలి లడ్డూలు. అది అట్లనే చేస్తుంది. బయోటిన్ లడ్డు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ విలువైన కామెంటు తెలియచేయండి. మీరు కూడా ఈ హెల్దీ లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి.